హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికైతే సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ ఈ రోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అండ్ చాలా తొందరలో, ఇంకా ఎక్కువ కూడా లేదు, అండ్ 3 hours ఉంది మ్యాక్సిమం. ఆ 3 hours మీరు ఓట్లు అనేది వేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ని సేవ్ చేసుకోండి. అండ్ ఈసారి ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేసిందంటే క్లారిటీ వచ్చేసినట్టే. ఈసారి ఎలిమినేషన్ జోన్ని ఇద్దరు ఫేస్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ కూడా లేదు. సో ఎపిసోడ్ అయిపోయాక ఇంకా పెద్దగా ఉండేది ఏముండదు. 1 or 2 hours ఉంటుంది, 1.5 hour, 1.5 hour ఉంటుంది. అంతకుమించి ఉండదు కాబట్టి పెద్ద చేంజెస్ జరిగేంత ఉండదు. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే, సుమన్ శెట్టి గారి ఓటింగ్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ టాప్ ఆర్డర్నే ఢీ కొడుతూ ఉంది అనమాట. టాప్ ఆర్డర్కి ఈక్వల్గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతగానం పడుతుంది అని చెప్పేసి. సో క్లియర్గా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ను ఫేస్ చేయబోతున్నారు అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. అండ్ ఫస్ట్గా చెప్పుకోవాల్సింది, తనుజ టాప్ పొజిషన్లోనే ఉంది. టాప్ పొజిషన్లో ఉన్నా కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మార్నింగ్ చూసుకుంటే 24% ఉన్న ఓటింగు సడన్గా ఈమె ఓటింగ్ అనేది తగ్గింది అండ్ 22%కి వచ్చింది. అంటే 2% ఓటింగ్ తగ్గింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన సుమన్ శెట్టి ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఓటింగ్ అనేది వస్తుంది. ఏమన్నా ఓటింగ్ పడుతుందా? అసలు రచ్చలేపే ఓటింగ్ పడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని అంత ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టి. పోనీ ఎక్కువగా ఏమైనా కంటెంట్ ఉందా, ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాడంటే పెద్దగా ఎక్కడా కనిపించలేదు. సో అది బేసిస్ చూసుకున్నా కూడా మొత్తానికి ఏ సంబంధం లేకుండా ఓటింగ్కి, అసలు ఈ పర్ఫార్మెన్స్కి ఓటింగ్కి సంబంధం లేకుండా జరిగినట్టుగా అనిపించింది. అండ్ తనుజ గారికి 22% తోటి టాప్ పొజిషన్లో ఉంది. అండ్ సుమన్ శెట్టి గారికి ఆల్మోస్ట్ దగ్గరగా 21% అండ్ 22% మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదా. అసలు ఏ కంటెంట్ లేదురా అనుకునే టైంలో కూడా ఈయనకి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది అని అంటే అది మామూలు విషయం ఏం కాదు. మనం అనుకునే దానికంటే అంతకు మించి ఎక్కువలాగా ఓటింగ్ అనేది పడుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. సో సుమన్ శెట్టి వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళకి చాలా క్లారిటీ చెప్తున్నాం. సుమన్ శెట్టి వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి అన్నట్టుగా. సో సుమన్ శెట్టి ఈ వారం ఖచ్చితంగా సేవ్ అవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. ఆల్మోస్ట్ టాప్ పొజిషన్ని లీడ్ చేస్తున్నట్టుగానే ఆ రేంజ్ ఓటింగ్ పడుతుందంటే తక్కువ ఓటింగ్ ఏం కాదు. సో తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ 18% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. ఈయనకు కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది. అండ్ టాస్క్ల విషయంలో కానీ, ఆ కామెడీ విషయంలో కానీ, కామెడీ కంటెంట్ కానీ, చాలా హౌస్లో అందరి హార్మోనీ చాలా బాగా క్రియేట్ చేయగలుగుతున్నాడు. అందరితో మంచి ర్యాప్ మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఆడాలనుకున్న దగ్గర గట్టిగా ఆడుతున్నాడు. గొడవ పెట్టేటప్పుడు ఆయన తనకున్న స్టాండ్ తను తీసుకుంటున్నాడు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మనోడు ఓటింగ్ అనేది తగ్గడం కాదు, స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 18% ఓటింగ్ అనేది మనోడికి పడుతూ ఉంది అనమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెలే కదా. సో ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువనే పడుతుంది అని అనుకోవచ్చు. అండ్ ఇమాన్యుయల్కి చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఆ కంటెంట్ వైజు పడుతుంది, అది తప్పు లేదు అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం సంజన గారు ఉన్నారు. సంజన గారికి 11% ఓటింగ్ పడుతుంది. సో మార్నింగ్కి ఇప్పటికీ పెద్ద డిఫరెన్సెస్ అయితే ఈమెకైతే ఏమీ లేదు, చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సంజన గారిని ఎలిమినేషన్ అయిపోతుంది ఈ వారం, ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పేసి మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం. ఎప్పుడు మండే జరిగిన రోజు, మండే ట్యూస్డే రోజు ఆ క్లారిటీ వచ్చింది. ఈ రచ్చ లేపుతుంది, ఇరిటేషన్ లేపుతుంది అనుకున్నాం. ఆ రేంజ్లోనే వచ్చింది. బట్ అయినా కూడా ఈమె డిఫరెంట్గా ఈమెకంటే ఒక మేనరిజం క్రియేట్ చేసుకున్నట్టుగా, ఈమెకంటే డిఫరెంట్ వే తీసుకొచ్చి చూపించినట్టుగా అనిపించింది. అండ్ ఈమెకు కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ 11% ఓటింగ్ తోటి 3rd పొజిషన్ కాదు 4th పొజిషన్లో ఉంది. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్కి కూడా ఆల్మోస్ట్ 8% ఓటింగ్ అనేది పడుతుంది. డెమోన్ పవన్ కూడా వర్కౌట్ అయితే లేదా అంటే ఆయన కంటెంట్ పెద్దగా ఏం కనిపించట్లే. ఓవరాల్గా ఎపిసోడ్ వైజ్ వచ్చేసరికి ఏంటంటే, చాలామంది అనుకుంటారు అరే లైవ్లో చూస్తే తెలుస్తుంది, లైవ్ కంటెంట్ మీరు చూస్తే అక్కడ జరిగింది, వాళ్ళు గేమ్ పర్ఫార్మెన్స్ చేసినరా లేదా అనేది మీకు తెలుస్తుంది. అంటే 24/7 చూసేంత ఓపిక ఎవరికి ఉండదు. అన్ని పనులు మానేసి 24/7 చూసుకొని కూర్చొనేంత ఉండదు. ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. 1 hour ఎపిసోడ్ ఉంది అని అంటే హ్యాపీగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, అయిపోతుంది. ఈ 24/7 లైవ్ పెట్టిన దగ్గర నుంచి పెంట చేసుకోవడం తప్పితే ఆ ఇరిటేషను, ఆ బోరింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళ స్ట్రీమింగ్ వైజ్ వాళ్ళు చూసుకుంటున్నారు అన్నీ. ఇప్పుడు మీకు అక్కడ గొడవ జరిగింది, ఆ గొడవ లైవ్లో ఏం చూపించాడు,
అది సైడ్ చేసేస్తాడు, ఆ ఫుటేజ్ చూపించకుండా వేరే చూపిస్తూ ఉంటాడు, ఆ మాటలు వినిపించకుండా కనిపించకుండా జరిగినట్టుగా ఉంటుంది అనమాట. సో డెమాన్ పవన్ కూడా ఆల్మోస్ట్ 8% ఓటింగ్ నడుస్తుంది. అండ్ తర్వాత రాము రాథోడ్ ఓటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది 8 to 9%. అంటే పవన్కి అండ్ డెమాన్ పవన్కి అండ్ రాము రాథోడ్కి వీళ్ళిద్దరికి కూడా ఆల్మోస్ట్ 8 to 9% ఓటింగ్ అనేది పడుతుంది. సో డెమాన్ పవన్ కంటే కూడా ఎక్కువ రాము రాథోడ్ నిన్న కెప్టెన్సీ టాస్క్ ఏదైతే అయిందో ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ చేశాడు, చాలా బాగా ఆడాడు. అండ్ చాలా అంటే చాలా 100%, తన 100%గా 200% ఇచ్చాడు. అండ్ ఖచ్చితంగా ఆ కసి అనేది కావాలి శ్రేష్ఠి కోసం. మనోడు టాస్క్ ఆడాడు కదా, కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్ చేయడానికి శ్రేష్ఠి కోసం మనోడు ఆపోజిట్లో ఆడాడు. సో చాలా బాగా ఆడాడు, ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చు. ఎన్ని గొడవలైనా ఏమైనా ఆల్మోస్ట్ లాస్ట్ వరదాకా కూడా ఉన్నాడు. బట్ అందరూ కలిసి మనోడిని కిందకు దొబ్బడం అయితే జరిగింది. సో తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి సడన్గా ఓటింగ్ అనేది పెరిగింది, 6 to 7% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 4 to 5% ఉండే మార్నింగ్ వరకు చూసుకుంటే ఇప్పుడు మాత్రం ఒక 2% అయితే పెరిగినట్టుగా అనిపించు. బట్ సేఫ్ జోన్ అని చెప్పలేము. బట్ ఇప్పుడున్న వాళ్ళతో పోల్చుకుంటే ఈమె కొంచెం సేఫ్ జోన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రీతు వర్మను స్టార్టింగే ఎలిమినేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చెయ్యరు, ఆమె దగ్గర నుంచి కంటెంట్ కావాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఏదైనా షాకింగ్ ఇస్తే షాక్ ఇవ్వచ్చేమో, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే ఖచ్చితంగా ఈమె కంటే చాలా తక్కువ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు, ఫ్లోరా షైనీ గారు. ఈమెకు ఆల్మోస్ట్ 3% ఓటింగ్ అనేది పడుతుంది. సో ఈమె కంటే రీతుకి ఆల్మోస్ట్ 3% ఎక్కువ ఉంది. సో 3% తక్కువగా ఫ్లోరా షైనీ గారికి ఉంది. అండ్ ఫ్లోరా షైనీ గారు ఈ హౌస్కి ఎందుకో ఎక్కడ వర్కౌట్ అవ్వరేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి మీకు ఏమనిపించింది ఏందో తెలియదు. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్, ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ నుంచి చూసినా ఇప్పుడు చూసుకున్నా అండ్ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్లో వైజ్ చూసుకున్నా కూడా శ్రేష్ఠి వర్మ ఆల్మోస్ట్ బాటంలోనే ఉంది, ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అయితే జరగలేదు. సో శ్రేష్ఠికి 2% ఓటింగ్ కంటే పెద్దగా ఎక్కువ ఎక్కడ పడట్లేదు. సో అది చూసుకుంటే ఓవరాల్గా ఈసారి ఎలిమినేషన్ ఫేస్ చేయబోతుంది ఫ్లోరా కానీ అండ్ శ్రేష్ఠి వర్మ కానీ. వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. బట్ ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా ఈరోజు midnight 12 వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు సెకండ్ డే ఆల్మోస్ట్ ఈవినింగ్ క్లోజింగ్ ఓటింగ్ అనుకోండి, ఈవినింగ్ ఓటింగ్ అనుకోండి. సో ఖచ్చితంగా ఈ ఆర్డర్ మాత్రం ఇలాగే ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓటేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్